కథలు వింటూ కడుపు నింపుకోవాలా, అదేదో సినిమా ఒకటి ఉంటుంది అహనా పెళ్ళి అంటారు సార్. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఎదురుగా ఒక కోడిని కట్టేసి దాన్ని చూస్తూ అన్నం మాత్రమే తింటూ ఉంటారు, ఏముండదు. సేమ్ అలాగే ఏదో వచ్చేసింది కేంద్రం నుంచి, అదిగో పెట్టుబడులు వచ్చేసాయి, ఆస్తో బతికలు, ఇదిగో ఉద్యోగాలు ఇచ్చేసాం, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని మంత్రి గారు చెప్తున్నారు సార్. ఎలా నమ్మాలి ఇది? ఇలా కట్టుకథలు విని మనం కడుపు నింపుకోవడమేనా ఏమన్నా ఉందా? లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ ప్రభుత్వం పైన నిందలు వేసుకుంటూ ఈ 24 అవర్స్ ఇదే ప్రతిరోజు ఉండాలి, అలా కాలం గడిపేద్దామా? సార్ దానిలోకి వెళ్ళే ముందు ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టుగా పోలవరానికి సంబంధించి క్లియర్గా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 41.15 మీటర్లు అంటే కేవలం 135 అడుగులకే పరిమితం చేస్తున్నాము, దాని వరకే మేము డబ్బులు ఇస్తామనేది మన క్యాబినెట్ మీటింగ్ 28/8/2024 ఈ క్యాబినెట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంత్రి, అదేవిధంగా ఇప్పుడు మీరు అన్న రామ్మోహన్ నాయుడు గారు మంత్రి, వాళ్ళు దానికి అప్రూవల్ చేశారు. క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ చేసి ఎస్ మాకు 30,000 కోట్ల వరకే ఎనఫ్. 41 ఇంకో మోసం చెప్తాను, అందరు నోట్ చేసి పెట్టుకోవాలి. అప్రూవల్ అయింది, క్యాబినెట్ భేటీ జరిగినప్పుడు ఎవ్వరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేదు ఈ విషయాన్ని. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చేంత వరకు కూడా దీన్ని సీక్రెట్ గా ఉంచారు. వీళ్ళు ఒప్పుకున్న విషయాన్ని సంతకం చేసిన ఇప్పుడు కూడా దానికంటే 150 అడుగుల పోలవరం ఉండాలైతే 135 అడుగులకే పరిమితం చేస్తూ క్లియర్ గా 55,000 కోట్లు అంతకుముందు ఎస్టిమేషన్. ఇప్పుడు దాదాపు కింద రామ్నాథ్ గారు చెప్పినట్టు 60,000 కోట్లు దాటి ఉంటుంది. కానీ 30,000 కోట్లకే ఓకే అని చెప్పి ఇంకా 12,000 కోట్లు బ్యాలెన్స్ ఉంటే ఒక 5,000 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టారంట. అంటే పోలవరానికి మీరు అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తిగా నాశనం చేశారు క్లియర్గా. మీరు అన్నట్టుగా నమ్మరా సార్? మీరు చంద్రబాబు నాయుడు అన్ని ఉద్యోగాలు ఇచ్చామంటే చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పినప్పుడు నమ్మారు మీరు. చంద్రబాబు నాయుడు కంప్యూటర్ కనిపెట్టానంటే నమ్మారు. సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సీఈఓని చేశానని, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టానని, సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని వాళ్ళ భార్య భువనేశ్వర్ గారు స్టార్ట్ చేశారని, అదేవిధంగా అమెరికా వాళ్ళకి మొత్తం ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళంతా ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా పోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, మన దావోస్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పింది ఆయనే కారణమని, సో హైదరాబాద్ రింగ్ రోడ్ వేసింది ఆయనే అని, మొత్తం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు కట్టింది ఆయన అన్ని చెబుతున్నప్పుడు ఏఐ టెక్నాలజీని తెచ్చింది ఆయనే అని, అంతకుముందు ఐటీని తెచ్చింది ఆయన, ఇప్పుడు ఏఐ టెక్నాలజీని తెచ్చింది కూడా ఆయనే. సో ఇవన్నీ మరి నమ్మినప్పుడు మీరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటే నమ్మరా? కరకట్ట వెనకాల ఒక్కొక్క షిప్పులు ఉన్నాయి సార్. మొత్తం మీరు చూడండి వెళ్ళి ఈ కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల పెద్ద పెద్ద షిప్పుల్లో అది ఒక 10,000 కోట్ల పెట్టుబడికి ఒక సంస్థ, ఒక 20,000 కోట్ల పెట్టుబడికి ఒక సంస్థ, మొత్తం లైన్గా ఉన్నాయి. అందుకని 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. ఆయన చెప్పినట్టుగా 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. ఆయన చెప్పింది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు తీసేసామని ఇచ్చామని చెప్పుంటాడు. ఎందుకంటే 2.5 లక్షల వాలంటీర్లు, 15,000 మంది ఏదైతే దీనికి మద్యం దుకాణాల్లో, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు, అట్లానే మీరు అన్నట్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇప్పుడు దాదాపుగా 20,000 మందిని ఎక్కడికక్కడ తొలగిస్తా ఉన్నారు కదా. ఆ లిస్టు 4 లక్షలు ఉంటుంది ఆయన టార్గెట్. అంతే తీసేసే లెక్కది ఆయన ఉన్న లెక్కగా చెప్పుంటాడు. రెండోది హామీలు సార్. దాంట్లో ఇందాక వీళ్ళు 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద అని చెబితే ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే మెగా డిఎస్సి అంట. ఆ మెగా డిఎస్సి ఇవాళ పత్రికలోనే వాళ్ళు సిగ్గు కూడా ఉందేమో సార్. ఎందుకంటే పెట్టేటప్పుడు అసలు ఏం పెడుతున్నామని చూసుకోండి పెట్టేస్తారు. ఇక్కడ చూడండి ఇవాళ లోకేష్ స్టేట్మెంట్, కోడ్ ముగిగానే డిఎస్సి. ఇదే వాళ్ళ పత్రికలో. కానీ ఇచ్చేసామని రాశారు. మార్చిలో నియామక ప్రక్రియ ప్రారంభం, జూన్ కల్లా పూర్తి చేసేస్తాం. కోడ్ ముగిగానే డిఎస్సి అన్నాడు. ఇక్కడేమో మెగా డిఎస్సి ఇచ్చేసామని రాస్తారు హామీలో. వచ్చే విద్యా సంవత్సరానికి ఏది అది కోడ్ ముగుడుతాను అంటే అది అయ్యేది కాదు. కానీ సో మెగా డిఎస్సి అంట ఇచ్చేసారంట. ఉచిత తీసుకు అసలు రోజు అందరికి అందేస్తుందంట. రాయితీపై విత్తనాలు ఎరువులు ఇచ్చారంట. మరి ఎవరికి ఇచ్చారు అంటే వేరే దేశం వాళ్ళకి ఏమైనా ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు ధాన్యం కొనుగోలు చేశారంట. దీపం పథకం కింద 3 సిలిండర్ ఇచ్చేసారంట. ఏడిచ్చారు 3 సిలిండర్లు? ఒకటే సిలిండర్ అని అన్నాడు. దానికి కూడా ఇప్పటికీ డబ్బులు రాలా. అది కూడా సార్ 1.5 మందికి ఇవ్వాలైతే వాళ్ళు 40 లక్షల మందికో ఎంతమందికో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంట్లో సగం మందికి ఇంకా డబ్బులు రాలా. ఏది ఎవరన్నా ఉచితం అంటే మనం ఉచితంగా తీసుకోవాలి, ఉచితంగా ఇవ్వాలి. 3 పోయింది, ఒకటి కూడా డబ్బులు జనాలు పే చేసుకోవడం. చెప్పింది లెక్క, అధికారిక లెక్క ఏమైనా చెప్పింది ఇంతమందికి ఇచ్చామని? అధికారిక లెక్క ఏం చెప్తారు సార్? సార్ మొన్న 10 రోజుల క్రితం పత్రికలో ప్రజాశక్తి జిల్లా పత్రికలో రాశారు, తిరుపతి 1,00,000 మందికి తిరుపతి జిల్లాలోనే ఇంకా అందలేదంట. ఓన్లీ ఒక జిల్లాలో, తిరుపతి జిల్లాలో. సార్ ఇంకొకటి రాశారు సార్ అద్భుతం, రికార్డు స్థాయి వరద సాయం చేశారంట సార్. ఇది చేసిన హామీలో రికార్డు స్థాయి వరద సాయం అంట. అంటే 300 రూపాయలకి ప్లేట్ భోజనము, 23 కోట్ల అగ్గిపెట్లు. రికార్డు స్థాయిలో వరద సాయం ఎవరికి చేశారు? మీ బినామీలకు ఏమైనా దోచిపెట్టి ఆ డబ్బులు అటు చేశారా? సో 70% ఆయన పూర్తి చేశా అంటే 70%. చంద్రబాబు నాయుడు గారు 70 అన్నాడు సార్. 2 రోజుల పైన 90 అని నేను చెప్పాడు తెలుసు పొలిట్ బ్యూరోలో. మీరు అంత పిచ్చోళ్ళలాగా ఉన్నారు. నేను ఇంత బాగా అబద్ధాలు చెబుతుంటే మీరు కొంచెమే చెబుతున్నారు. 70% ఇచ్చేసామని చెప్పండి. చెప్పట్లేదు మీరు, వాళ్ళపైన చెప్పట్లేదు, సరిగా చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదని.
కాదు ఇది మనం ఇచ్చేసామని చెప్పలేదని, అబద్ధాలు చెప్పలేదని అన్నారు ఆయన. మరి ఇచ్చేసింది అబద్ధం కాబట్టి ఆయన చెప్పాడు నేను ఇంత పచ్చి బాగా అబద్ధాలు నేను ఒక్కనే రోజు అబద్ధాలు ఆడితే నమ్మరు, మీరు కూడా అన్ని ఇట్లానే చెప్పేసేయండి అని చెప్పి నాకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపానని నేను చెప్పంగానే ఆపినందుకు మీకు అందరికి ధన్యవాదాలు చెప్తే ఆయన తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపానని చెప్పాడు. పొలిట్ బ్యూరోలో నేనేమంటున్నానంటే స్టీల్ ప్లాంట్ గురించి దాదాపు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు ఉద్యమం చేస్తూ పాపం ఇబ్బందులు పడుతున్నారు కదా. ప్రైవేటీకరణ ఆపేశారన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కార్మికులందరి మధ్యలో ఆ ప్రకటన చేస్తే ఒకసారి బాగుంది. ఎందుకు సార్ అసలు ఇప్పుడు అంత 11,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం మొన్న ఏదో ఇస్తానంటే ఒక్కళ్ళెల్ల ఈ రోజు లేదంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మొత్తం వెళ్ళి రోజు సన్మానాలు కార్మికుల మధ్యలో కూర్చొని సార్ అదే ప్రైవేటీకరణ కాకుండా నిజంగా ఈ లాప్ ఉంటే దానికి అసలు ఎన్ని సన్మానాలు ఎన్ని సేలవాల షాపులకు మొత్తం అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఉండేవి. అంటే పోలవరం అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% చేస్తున్నారు. దాంట్లోనే ఆల్రెడీ ఏదైతే అగ్నిమాపక దళాన్ని ప్రైవేటీకరణకి నోటిఫికేషన్ ఇచ్చారో ఎంప్లాయీలు వీఆర్ఎస్ సంబంధించి వచ్చింది. సో అది ప్రైవేటీకరణ అవుతుంది, ఇది క్లియర్. ఇంకొక పాయింట్ సార్, ఎఫ్ఆర్బిఎం లిమిట్, ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ మొత్తం 0 చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పచ్చి అబద్ధాలు. రేపే కదా 6,000 కోట్లకు నువ్వు మంగళవారం వెళ్తే 6,000 కోట్లకు ఆల్రెడీ ఇండెంట్ పెట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటే 6,000 కోట్లు అప్పు తెస్తున్న విషయం ఎలాగో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాదు కాబట్టి ప్రజలకు తెలియదని అనుకో ఉండొచ్చు. ఆయన తప్పు అదే ఉన్నా సార్. ఇప్పుడు ఎంత అప్పులు చేస్తున్నారు వాళ్ళైతే రాయట్లేదు కదా. అంతకుముందు మీరు 500 కోట్లు అప్పు తెస్తే పెద్దది రాసేవాళ్ళు కదా, ఢిల్లీలో జోలి పట్టిన జగన్ సర్కార్ 500 కోట్ల కోసం అడుక్కుంటున్న ఏపీ సర్కార్ రాయరు కాబట్టి ధైర్యం ఉండొచ్చు. వారం మంగళవారం అయ్యి మొత్తం ఇప్పుడు అమరావతి అప్పులతో కలిపితే 1,32,827 కోట్ల అప్పు. ఎంత రేపు మంగళవారానికి కలిపి 1,32,827 కోట్లు వచ్చే మంగళవారం అమరావతి అప్పులతో కూడా కలిపితే. దీంట్లో బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు, ఏదైతే మీరు అన్నట్టుగా పవర్ సరఫరాల సంస్థ ద్వారానో లేదంటే ఏపీఎండిసి ద్వారా అన్ని కార్పొరేషన్ల ద్వారా అన్ని కలిపితే మొత్తం అప్పులు 52,000 కోట్లు కేవలం అమరావతికి, 80,827 కోట్లు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న అప్పులు. సో మొత్తం 1,32,000 కోట్లు అప్పులు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్ 0 చేశాడంటే నువ్వు మొత్తం తీసేసుకొని 0 చేసి నువ్వు 0 చేసి మమ్మల్ని 0 చేసావంటావు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేసి నువ్వు మళ్ళీ మమ్మల్ని 0 చేసావంటావు. 2014-19లో 36,000 కోట్లు అదనంగా అప్పు చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. చేస్తేనే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2 సంవత్సరాలు కోత విధించారు. కోత విధించారు కదా, దానికి ముందు ఎవరైనా చేస్తే కోత విధిస్తాను కేంద్రం చెప్పింది. అప్పు ఆల్రెడీ ఎక్కువ తీసేసుకున్నారు అని.